అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాణ్యం నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి. భూ కబ్జాల మీద అధికార ప్రతిపక్ష పార్టీలు తాడో పేడో తేల్చుకుందాం, అవసరమైతే కలెక్టరేట్ ముందే మేము సిద్ధంగా ఉన్నామనేసి ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి స్పందించారు. అసలు మేడం, ఎందుకోసమని ఈ భూ కబ్జాల మీద రాజకీయం కోసమైనా ఎప్పుడు ప్రతిసారి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు? గతంలో ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి కబ్జాల గురించి మేము సవాల్ విసరడం జరిగింది. ఆయన ఎవరైతే ఇష్టదైవంగా భావించి మాల వేసుకొని ఉంటారో, శివభక్తులు ఉంటారో, యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలోనే, దేవస్థానంలోనే దీనిపైన సిద్ధం అని చెప్పడం మేము జరిగింది ఈ సవాల్కు. కానీ ఆయన అప్పుడేం స్పందించలేదు. ఇప్పుడు కొత్తగా మీరు చేసిన ఆరోపణలపై కలెక్టర్ గారి దగ్గర దీనికి సవాల్కు సిద్ధమని చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఎనీ టైం, ఆయన టైం తీసుకుంటారా, మమ్మల్ని టైం తీసుకోమంటారా, మేము ఖచ్చితంగా మాకు రాసిస్తామని అంటూ ఉన్నారు. మాకు రాసించాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోతున్నారో, వాళ్ళు కబ్జాలు చేసినవి వాళ్ళకి రాసియమని, బాధితుల పైనే చేయమని కూడా మేము అడుగుతూ ఉన్నాం. మేము కూడా బాధితులను తీసుకొనే వస్తాము. ఎవరెవరైతే నష్టపోయినారో, ఎవరైతే వాళ్ళ కబ్జాలకు గురయ్యి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళనే మేము తీసుకొని వస్తాము. ఎనీ టైం, ఏ టైం అయినా కలెక్టర్ గారి దగ్గరికి అన్నారు కదా, ఎనీ టైం మేము రెడీగా ఉన్నాం. దీనికి మేము కూడా ఈ సవాల్కు సిద్ధంగా ఉన్నాం. గౌరవ్ వెంకటరెడ్డి దంపతులు కావాలని ఆరోపణ చేస్తున్నారు, ఆధారాలు లేనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో తన ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకే ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే ఇది అవాస్తవము. వాస్తవంగా ఆయన చేసిన కబ్జాలు ఇప్పుడు కాదు, చిన్న పిల్లోళ్ళని ఆయన అడిగినా చెప్తారు. ఇది ఈరోజు వచ్చింది కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఆధారాలతో సహా నిరూపిస్తాము. ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏవేవైతే మేము చెప్తా ఉన్నామో అవన్నీ కొల్లలు ఉన్నాయి. ఇవి ఒక మచ్చుదునక మాత్రమే మేము ఇప్పుడు చెప్పేది. కాబట్టి ఆధారాలతో సహా బాధితులను తీసుకొని వస్తాము. మాకేమో ఆయన పైన ఎలాంటి వ్యక్తిగతంగా విమర్శించాల్సినంత అవసరం మాకు లేదు. మేము మొదటి నుంచి గత 30 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాము. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించింది లేదు, మాకు అవసరం కూడా లేదు. మేము ఎవరైతే బాధితులు నష్టపోతూ ఉన్నారో, ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ బాధితులకు ఇప్పించే పనిలోనే మేము ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నాం. ఎవరైతే రాంభూపాల్ రెడ్డి ఉన్నారో వాళ్ళ బావ దస్తగిరి పైన కూడా మీరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే ఇంటికి రావడం కూడా తప్పవుతుందా వాళ్ళ బావగారు? ఆయన బామర్దిని వాళ్ళ ఇంటికి ఇంటి అల్లుండి మేమేమి ఇంటికి రావద్దని చెప్పట్లేదు. ఆయన కబ్జాలు చేయొద్దండి, లబ్ధిదారులను ఇబ్బంది పెడతా ఉన్నారు, దానిపైన మేము చెప్తా ఉన్నాం. కానీ మేమేం సొంత బామర్దులను ఇంటికి రావద్దని చెప్పాల్సినంత అవసరం మాకు లేదు. ఆయన బామర్ది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంటికి పోతారు, అది వాళ్ళ హక్కు. మేము దాన్ని అనడం లేదు. ఈ కబ్జాలను చేస్తున్నాడు, దాన్ని అదుపులో పెట్టమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మాండ్ర శివానంద రెడ్డి బావగారు అంటే ఇక్కడికి వస్తే, గౌరవ కుటుంబం దగ్గరకు వస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా కబ్జాలు చేసినట్లు మేము ఆరోపణ చేస్తే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? మా శివానంద రెడ్డి గారు అన్నగారు అటువంటి కబ్జాల చరిత్ర మాకు లేదు, అటువంటి ఇది లేదు. ఆయన ఏదైనా ఉంటే రుజువు చేయమని చెప్పండి. మేము ఇప్పుడు మీ బావగారైనా బామర్దైన దస్తగిరి రెడ్డి చేశాడని పలానా ఇది అని మేము చెప్తా ఉన్నాము. దాన్ని బాధితులకు ఇప్పించమని చెప్తున్నాం. కానీ మేము మీ ఇంటికి రావద్దని మేము చెప్పట్లేదు. అంటే మరోవైపు చెప్తున్నారు ఎమ్మెల్యే, నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే, కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే నేను స్వయంగా జిల్లా కలెక్టర్ని కోరుతున్నా, నాపైనే ఎంక్వైరీ చేయండి అనేసి సాహసం చేస్తున్నా. ఆ రకంగా కూడా కలెక్టర్ని కలుస్తామన్నారు. మరి తప్పు లేకపోతే స్వయంగా తన మీద ఎంక్వైరీ చేసుకునే సాహసం ఎమ్మెల్యే చేస్తారంటారా? తప్పకుండా. ఆయన ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఒకటి ఉంది, తను కబ్జా చేస్తే ఫస్ట్ తన దగ్గరికి వచ్చిందని వెంటనే దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఎవరైనా దొంగతనం చేస్తే తన పైన వెంటనే ఆ దొంగ వచ్చిన సొమ్మంతా తీసుకువెళ్ళి వెంటనే అమ్మేస్తారు. ఈయన కూడా అట్లే అమ్మేయడం జరుగుతుంది, తర్వాత మళ్ళీ తిరిగి రాపించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈయన చాలా తెలివిపరుడు, తన పైన లేకుండా వేరే వాళ్ళ పైన
తాను తన అనుచరులు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇది ముమ్మాటికి జరిగిన నిజం. అందుకే మేము ఎవరైతే కబ్జా గురైనారో ఆ బాధితులనే తీసుకొని వస్తామని మేము మొదటి నుంచి చెప్పేది అదే. మేమేం ఏదైతే ఆరోపణలు నిరూపిస్తే బాధితులకే పంచమని చెప్తా ఉన్నాం. మేము అంటే గౌరవ వెంకటరెడ్డి వాళ్ళకి భయం పట్టుకుంది, ఓటమి భయం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలి కాబట్టి తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, కావాలని ఇలా భూ కబ్జాలు చేస్తున్నారు, నేను చేసినటువంటి డెవలప్మెంట్ చూసి ఓర్వలేకపోతున్నారు అనేటువంటిది ఎమ్మెల్యే కావాలి. మీరేమంటారు? మేము ఓడిపోతామనే భయం మా రక్తంలోనే లేదు. మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాము, మాకు ఈరోజు నియోజకవర్గ ప్రజలంతా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటమి భయం వాళ్ళకు పుట్టుకోయింది ఇప్పుడు. అందుకనే ఈ అర్థం లేని ఆరోపణలన్నీ చేస్తూ ఉన్నారు. ఏది ఆయన అంత ధైర్యంగా నేను నిరూపిస్తా అంటే మేము కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే అప్పచెప్పమని చెప్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి మా వర్షన్ అదే. అంటే ఫైనల్గా చెప్పండి, ఒకరి మీద ఒకరు ప్రతిసారి ఆరోపణలు చేసుకుంటున్నారు, కానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఒక వేదిక ఏమైనా డిసైడ్ చేశారా? ఆ రకంగా మీరేమైనా పిలిపిస్తారా, లేకపోతే వాళ్ళని ఏమైనా రమ్మంటారు? మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఆయన మొన్ననే చెప్పడం జరిగింది కదా కలెక్టరేట్ దగ్గర నిరూపించుకుంటామని. మేము కూడా ఎనీ టైం నిరూపించడానికే రెడీగా ఉన్నాము. అందుకనే ఆయన టైం తీసుకుంటాడా, మమ్మల్ని టైం తీసుకోమంటారా? ఎక్కడికైనా మేము రావడానికి కూడా రెడీ అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఇది వస్తారో అప్పటికే దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. కాబట్టి మేము పోవడానికి సిద్ధంగా ఉన్నా, ఆయన రావడానికి సిద్ధంగా ఉంటే ఎనీ టైం కలెక్టర్ గారితో టైం తీసుకోండి, రెడీ. మాజీ తాజా ఎమ్మెల్యేల మధ్య ఒకటే చెప్తున్నారు, భూ కబ్జాలు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆ రకంగా డేట్ మీరు చెప్పినా సరే, లేదంటే మమ్మల్ని చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉండండి. ప్రతిసారి ఆరోపణలు చేయడం కాదు, మేము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయన కోరారు కదా కలెక్టర్ దగ్గర తెలుసుకుందామని, మేము సిద్ధం, మీరు రెడీనా అని అడుగుతా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.